హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అరవలి టెక్నాలజీస్. మై సెల్ఫ్ కంచన్ శ్రీజ. సో ఇవాళ వీడియోలో ఏంటంటే BUMS బ్యాచులర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ కోర్స్ గురించి అయితే డిస్కస్ చేసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఫస్ట్లీ మనకి ఈ BUMS కోర్స్ వచ్చేసి 5.5 years అండర్ గ్రాడ్యుయేటెడ్ కోర్స్. సో మనకి 5.5 years కదా, మనకి 4.5 years వచ్చేసి అకాడమిక్స్ అనేవి ఉంటాయి. లాస్ట్ ఇయర్లో మనకి ఏంటంటే ఇంటర్న్షిప్ అనేది అయితే ఉంటుంది. సో ఈ BUMS కోర్స్ ఎవరు చేయొచ్చు అనే డౌట్ అయితే వస్తుంది కదా. సో ఈ BUMS కోర్స్ వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియట్లో బైపీసీ స్ట్రీమ్ నుండి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఈ BUMS కోర్స్ చేయడానికి అయితే ఎలిజిబుల్. అండ్ అలాగే మనకి ఇంటర్మీడియట్లో అయితే 50% మార్క్స్ అనేటివి అయితే మ్యాండేటరీ. 50% మార్క్స్ వస్తేనే మనము ఈ BUMS కోర్స్ అనేది అయితే చేయొచ్చు. సో మనము ఈ BUMS కోర్స్లో జాయిన్ అవ్వడానికి అడ్మిషన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే అయితే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, అది వచ్చేసి నీట్. సో నీట్ ఎగ్జామ్ రాసి దాంట్లో క్వాలిఫై అయితేనే మనము ఈ BUMS కోర్స్ అనేది అయితే చేయొచ్చు. ఈ BUMS కోర్స్లో మనకి ఎలాంటి కోర్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి ఇయర్ వైజ్గా అయితే డిస్కస్ చేసేద్దాం. లాజిక్ అండ్ ఫిలాసఫీ అనేది ఉంటుంది, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యునానీ మెడిసిన్ అనేది ఉంటుంది, హ్యూమన్ అనటోమీ అనేది ఉంటుంది, ఫిజియాలజీ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి ఫస్ట్ ఇయర్లో ఉండే సబ్జెక్ట్స్. మనం సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ అనేటివి చూసుకుంటే అయితే ఫార్మకాలజీ అనేది ఉంటుంది, పాథాలజీ అనేది ఉంటుంది, హైజీన్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్ అనేది ఉంటుంది, అలాగే ఫారెన్సిక్ మెడిసిన్ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి సెకండ్ ఇయర్లో ఉండే సబ్జెక్ట్స్. సో మనం థర్డ్ ఇయర్ సబ్జెక్ట్స్ అనేటివి చూసుకుంటే అయితే ఇంటర్నల్ మెడిసిన్ అనేది ఉంటుంది, టాక్సికాలజీ అనేది ఉంటుంది, సర్జరీ అనేది ఉంటుంది, పీడియాట్రిక్స్ అనేది ఉంటుంది. సో ఫోర్త్ ఇయర్లో మనం చూసుకుంటే అయితే అడ్వాన్స్ స్టడీ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేది ఉంటుంది, అలాగే యునానీ క్లినికల్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది, కేర్ టేకింగ్ అనేది ఉంటుంది, ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ అనేది ఉంటుంది, అలాగే కేస్ టేకింగ్ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఫోర్త్ ఇయర్లో ఉండేది. సో మనకి లాస్ట్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్లో అయితే మనకి ఇంటర్న్షిప్ అనేది అయితే ఉంటుంది. సో మనకి బ్యాచులర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ కోర్స్ చేయడానికి మనం ఫీ అనేది చూసుకుంటే అయితే గవర్నమెంట్లో వచ్చేసి మనకి 8,000 నుండి 30,000 వరకు ఫీ అనేది ఉంటుంది. ఇఫ్ మీరు ప్రైవేట్లో జాయిన్ అయితే మాత్రం 1.5 lakhs to 3.5 lakhs వరకు ఫీ అనేది అయితే ఉంటుంది. సో మీరు ఆఫ్టర్ BUMS బ్యాచులర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ అనేది కంప్లీట్ అయిపోయాక మీరు ఓన్గా క్లినిక్ అనేది కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మీరు ప్రాక్టీస్ అనేది అయితే చేయొచ్చు. సో ఇది వచ్చేసి BUMS బ్యాచులర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ కోర్స్ యొక్క డీటెయిల్స్. సో దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా కోర్సెస్ గురించి కావాలనుకున్నా కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.